ఉంది అంట రామరాజు నాయకత్వం, నేను అదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా. నేను 3 ఆప్షన్లు పెట్టి వచ్చాక ఒకటి కార్యక్రమం యొక్క నిర్ణయం, 2 కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయం, 3వది తెలుగుదేశం పార్టీలో కొనసాగాల మానాల ఆ నిర్ణయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ మీటింగ్ అబ్జర్వర్ని పంపించండి, మీరు ఒకరిని కాదు 3-4 పంపించమని చెప్పారు. కానీ ఎప్పుడు వచ్చేటంటే అబ్జర్వర్ ఒక్కరే వచ్చారు ఈరోజు. కానీ పంపమని చెప్పా, మరి వారి మన యొక్క పరిగణలోకి తీసుకున్నారా తీసుకోలేదని నాకు ఇంకా అర్థం కాదు. ఇప్పటివరకు కూడా ఒక పార్టీ నుంచి ఒక ఆదేశం, ఆ పార్టీలో ఉన్నటువంటి ఆఫీసులో ఒక ఎంప్లాయీ చెప్తే నేను పనిచేశాను. ఏ ఆదేశాలనైనా పార్టీ ఇలా చెప్తే పార్టీలో ఉన్నటువంటి ఎవరు చెప్పినా, పార్టీలో ఉన్నటువంటి నర్సాపురం పార్లమెంట్కి సంబంధించి కానీ ఉండి నియోజకవర్గానికి సంబంధించి కానీ వారు ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీని పెట్టి చెప్పినా నేను అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం చెప్పారు. కూడా మీరు అన్ని చూశారు. భవిష్యత్తు గ్యారంటీ కానీ బాబు సూర్తి కానీ ఆన్లైన్ చేయాలంటే ఎంతో కష్టమైనటువంటి పనులు ఉన్నాయి. అవన్నీ కూడా కార్యకర్తల సహాయ సహకారాలతో చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను 3 విషయాలు చెప్పా. ఒకటి, మా యొక్క కార్యకర్తల యొక్క మనోభావాన్ని నేను కనుక్కుంటా, రాబోయే రోజుల్లో వారి యొక్క ఆలోచన మేరకే పనిచేస్తా, వారి శాసనసభ్యుడిగా పోటీ చేయమంటే చేస్తా, వారు చేయొద్దంటే విరమించుకోవడానికి కూడా చెప్పాను. మీ అందరి మీద ఏదైతే నా మీద పెట్టినటువంటి ప్రగాఢ విశ్వాసాన్ని నేను వాళ్ళకి తెలియజేయడం జరిగా. అంతేకాదు, దాంతోపాటు నా కుటుంబ సభ్యులు కూడా నేను అడుగుతా, రాజకీయాల్లో కొనసాగాల, ఇలాంటి పరిస్థితుల్లో విరమించుకోవాలని అడిగా. అటువంటి సందర్భాల్లో ఈరోజు పార్టీ అలా నిర్ణయం తీసుకుంటున్నదంటే నాకు చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఈ యొక్క అందరి యొక్క ఆశీర్వాదం మేరకు ముఖ్యంగా ఈ రోజు కానీ మన తలుపు వెళ్ళినప్పుడు కానీ కాల్ ర్యాలీ కానీ మోటార్ సైకిల్ ర్యాలీ కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా స్వచ్ఛందంగా ఒక్క ఫోన్, ఇంతమందిలో నేను 10 మందికి కూడా ఫోన్ కాల్ చేయాల. మా యొక్క శాసనసభ్యుడికి ఇబ్బంది వచ్చిందని చెప్పి మీరందరూ కూడా నా వెంటనే అడగడానికి వచ్చారు. చాలా సంతోషం. మీ అందరికీ జీవితాంతం రుణపడకుండా మీ యొక్క నిర్ణయాన్ని తెలియజేయడం కోరుతున్నాను. కొనసాగాల మారాల చెప్పాలి.
మోడీ